నగరంలోని స్థానిక 14వ డివిజన్ బాలాజీ నగర్ నందు నెల్లూరు నగర వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మహమ్మద్ ఖలీల్ అహ్మద్, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి ఇంటింట ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డి, ముఖ్య నాయకులు, ప్రజలు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. 10 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉండి ఏం చేశావు అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నారు. నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, ఒక రాజ్యసభ సభ్యునిగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యని, చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి, ఆంధ్ర రాష్ట్ర ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో అత్యధికమైనటువంటి నిధులను రాష్ట్రానికి తెప్పించినటువంటి ప్రయత్నాన్ని నేను చేశాను. అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా, ఒక్క నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి మొత్తం కూడా ప్రయోజనం కలిగిందని మీకు సవినయంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక నేను ఎక్కడైతే పుట్టానో తాళపూడి గ్రామంలో నన్ను ఎవరైతే విమర్శించారో ఏం చేసావనన్నది, వారందరికీ కూడా ఒక్కసారి గ్రామాన్ని కానీ చూస్తే గ్రామంలో ఏ ఫలాని వసతి లేదు అన్నటువంటి విధంగా లేకుండా ప్రతి ఒక్కటి కూడా ఆ గ్రామానికి కల్పించానని గర్వంగా మీ అందరికీ కూడా చెప్పుకుంటా ఉన్నాను. అదే రకంగా మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరందరూ కూడా ఆదరించి నన్ను లోక్సభకి పార్లమెంటు సభ్యునిగా పంపించండి. మన ఖలీల్ అహ్మద్ గారిని మీరు అసెంబ్లీకి ఎన్నుకోండి. అందరి తరఫున, నెల్లూరు పార్లమెంట్లో ఉన్నటువంటి అందరు శాసనసభ్యుల తరఫున నేను ఒక్కటే చెప్తా ఉన్నాను, నెల్లూరు పట్టణం రాబోయేటటువంటి కాలంలో ఆంధ్ర రాష్ట్రంలో మిగతా పట్టణం అభివృద్ధి చెందనంత విధంగా అభివృద్ధి చెందించేటటువంటి బాధ్యత నా భుజస్కంధాల మీద వేసుకుంటానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో ఈరోజు కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఒక వినూత్నమైనటువంటి రీతిలో కొంత అభివృద్ధి అన్నటువంటిది జరుగుతూ ఉంది. ఉదాహరణకు చెప్పాలనంటే సిటీలో, నగరాల్లో ముఖ్యంగా మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాలుష్యం. 2, ఎక్కడెక్కడైతే డ్రైనేజ్ ఉందో ఆ డ్రైనేజీని క్లియర్ చేయడం, రోడ్లు మరమ్మతు చేయడం, దోమల బెడద, ఇటువంటి అన్నిటి కూడా, ఆ తర్వాత వాతావరణాన్ని కాపాడేదానికి మొక్కలు పెంచడం, వీటినన్నిటినీ కూడా ఒక సైంటిఫిక్ విధానంలో వినూత్నమైన పద్ధతిలో నెల్లూరుని ఒక గ్రీన్ సిటీగా, గ్రీన్ టౌన్ గా, గ్రీన్ సిటీగా డెవలప్ చేస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను.